కొడుకు పుట్టడంతో ఖర్చులు మరింత పెరిగి ద్రోణుడు పేదరికంలో కూరుకుపోయాడు. భార్య ప్రోద్బలంతో బాల్యమిత్రుడైన పాంచాలరాజు ద్రుపదుని కలవాలని నిర్ణయించుకున్నాడు. స్నేహితుడు నన్ను ఆప్యాయంగా ఆహ్వానిస్తాడు. రాజ్యం అవసరం లేదు, కొద్దిగా సహాయం చేస్తే సరిపోతుంది అని అనుకున్నాడు. కాని ద్రుపదుడు, నువ్వెవరు? నా స్నేహితుడివా? నీ ముఖమే చూడలేదు. స్నేహం పేరుతో భిక్షమడగడానికి వచ్చావా? ఈ ముష్టి బ్రాహ్మణుని బయటకు తోసేయండి అని అవమానపరిచాడు. ద్రోణుడు ఆశ్చర్యానికి గురయ్యాడు. ఇతనేనా నా చిన్ననాటి స్నేహితుడు అని బాధపడి, నీ గర్వాన్ని నీకే తుడిచిపెట్టిస్తాను. ఈ ముష్టి బ్రాహ్మణుని దగ్గరే తలదించుకుంటావు అని శపథం చేశాడు. ఆ తరువాత శిష్యులతో అన్నాడు, ద్రుపదుని గర్వభంగమే నాకు కావలసిన గురుదక్షిణ. ద్రోణుని ఉద్దేశ్యం కేవలం పాండవులు మరియు కౌరవులు కలిసి యుద్ధం చేసి సోదరభావం పెంపొందించుకోవాలని. కాని దుర్యోధనుడు మాత్రం పాండవుల సహాయం అవసరం లేదు. నేనే ద్రుపదుని బంధిస్తాను అంటూ బయలుదేరాడు.